Dear masters, good morning. Welcome to the presentation. స్వాగతం సుస్వాగతం. ఇంచగా శ్వాస ధ్యాస పెట్టుకుంటూ శరీరం అంతా శక్తి నింపుతున్నాం మాస్టర్స్. రిలాక్స్ గా కూర్చోండి. వాటర్ బాటిల్ చేయి అందులో పెట్టుకోండి మాస్టర్స్. చేతుల్లో కాళ్ళు బ్లాక్ చేసుకోండి మాస్టర్స్. రైట్, క్లోజ్ రైస్. శ్వాస నింపుదాం. సహజమైన శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఏకతో ఉండండి, అప్పుడే తల వాలిపోతుంది. ఒక 3 శ్వాసలకే. ఎస్, దీర్ఘమైన శ్వాసలు గమనించండి మాస్టర్స్. 3 తీసుకోండి, నిద్ర వెళ్ళిపోతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. సహజమైన శ్వాస, శ్వాస, నిశ్వాస. కెమెరా ఆన్ చేసుకుంటే మీ ఎదురుగా పెట్టుకోండి మాస్టర్స్. అంతేగాని ఫ్యాన్ కి గోడలకి లైట్ కాదు. ధ్యానం చేసేది మీరు, అవి కాదు. లైట్లు, ఫ్యాన్, గోడలు కాదు ధ్యానం చేసేది మీరు కదా. ఎస్. ఇప్పుడు పడిపోతున్నాయండమ్మా.
సహజమైన శ్వాస. మనం ఏం చెప్పుకున్నాము? ఈ శ్వాస నిరంతరం మన ముక్కురంలో ఆడుతూనే ఉన్నది, ఆడుతూనే ఉంటది. మరి ముక్కురంధ్రం నుంచి బయట వెళ్తుంది, శ్వాస అక్కడే ఆడుతుందా? శరీరం లోపలికి ప్రవేశిస్తుంది, శరీరం అంతా శ్వాస ఆడుతుంటది, కానీ మనకు తెలియదు కదా మాస్టర్స్. బయట ముక్కురంధ్రం శ్వాస ఆడుతూనే మనం గమనించాం. ఉం? ఈ లోపల ఏం జరిగేది మనకేం తెలుస్తుంది? ధ్యానం అంటే శ్వాస ధ్యాస అంటాం. మరి ఎక్కడ ధ్యాస పెట్టాలి? శ్వాస ఎక్కడ ఆడుతుంది, అక్కడ ధ్యాస పెట్టాలి. ముక్కురంధ్రం శ్వాస ఆడుతుంది, ఓకే, అక్కడ ధ్యాస పెట్టాలి. వాట్ నెక్స్ట్? సో ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ముక్కురంధ్రం అనేది దర్వాజా, డోర్. డోర్ నుంచి లోపలికి ప్రవేశించాలా లేదా? మీ ఇంట్లోకి మీరు వెళ్ళండి అంటే ఏం చెప్తారు? డోర్ కన్నా ఉంటారా? డోర్ తీసుకుని లోపలికి వెళ్తామా? ఎస్, లోపలికి వెళ్తాము. అన్ని రూములు, అన్ని గదిలోకి వెళ్తాము. అలాగనే శ్వాస అనేది ముక్కు ద్వారా వెళ్ళిపోతుంది. మస్తు రోజు లాంటిది, డోర్ లాంటిది. లోపల గదులు ఉంటాయి, గొంతు భాగంలోకి, చెస్ట్ భాగంలోకి, కడుపు భాగంలోకి, కొత్త కడుపులోకి, తొంటి భాగం, మోకాలు, అరికాలు, వేలు వరకు శ్వాస వస్తూనే ఉంటుంది మాస్టర్స్. కుడి భుజము, కుడి మోచే, కుడి అరిచే వరకు శ్వాస ఆడుతూనే ఉంటుంది మాస్టర్స్. సో మరి ఎక్కడ శ్వాస ఆడితే అక్కడ ధ్యాస పెట్టమన్నారు కదా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో మనం ఏం చేసాము? పాదాల కాడు శ్వాస గమనించండి. సో దర్వాజా ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాం మాస్టర్స్. ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేద్దాం. రోజు లోపల నుంచి బయటకు వచ్చేద్దాం. సో ఎక్కడ మనం దృష్టి పెడతామో అక్కడ శ్వాస తెలుస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ శ్వాస ఆడతారు అనమాట. రైట్. ఇప్పుడు ముక్కులో శ్వాస అలా గమనిస్తూ మెల్లగా మీ దృష్టి పాదాలు తీసుకురండి. వేగంగా కూర్చున్నది ఏం తిమ్మరకంగా. ఇప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉన్నది? కుడి పాదంలో, రైట్ లెగ్ ఫుట్ లో గమనించండి మాస్టర్స్. అక్కడ శ్వాస వస్తుంది, అక్కడ దృష్టి పెట్టండి, అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఈ ముక్కు రంధ్ర శ్వాసనే అక్కడ ఆడుతుంది మాస్టర్స్.
మీకు పాదాలు శ్వాస తెలవట్లే అంటే పాదాల దృష్టి పెడుతూ సంపూర్ణంగా శ్వాస గమనించండి. మెల్లమెల్లగా అక్కడ శ్వాస తెలుస్తుంది మీకు. ఓకే, కొందరు తెలియలేదు, నాకు రావట్లేదు సార్ అని క్వశ్చన్ పెట్టుకుంటున్నారు. ఓకే, కుడి పాదం దృష్టి పెట్టండి, ముఖ్యంగా శ్వాస గమనించండి. ఈ శ్వాస అక్కడ తెలుస్తుంది మెల్లమెల్లగా. శ్రీనివాస్ గారు ఎక్కడ ఉండండి. వెరీ గుడ్. సో పాదం మొత్తం కూడా శ్వాస శక్తి నిండుతుంది గమనించండి మాస్టర్స్. మనకి ఇన్ని రోజులు తెలియదు శ్వాస పాదాల వరకు వస్తుందని కదా, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, వేడి వేడిగా పెరుగుతుంది పాదాల్లో, అవునా? మంట మంటగా తెలుస్తుంది పాదంలో. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? శ్వాస మీద ధ్యాస పెట్టాము, శ్వాస శక్తి నింపుతున్నాం మాస్టర్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఏ నొప్పి ఉన్నా అన్ని క్లియర్ అవుతాయి మాస్టర్స్. శ్వాస శ్వాస శ్వాస. వచ్చే చలికాలం పాదాలు నరాలు గుంజేస్తుంది కదా, చలికి చల్లటి వాటర్ తాకినా ఏ చల్లటి తాకినా నరాలు లాగేస్తాయి. బట్ ఇప్పుడు మన శ్వాస ధ్యాస పెడుతున్నాము, అక్కడ శక్తి నింపుతున్నాము. సో నిరంతరం అక్కడ శక్తి ఉంటుంది. శక్తి మీన్స్ వేడి. టోటల్ ఆ నరాలు హీల్ అయిపోతాయి మాస్టర్స్. ఇది లాగడం అన్నది ఉండదు. ఆ బొటన వేలు వంకర పోతుంది, కిందికి పోతుంది రైళ్ళని చలికి, అవునా? జీవన్ లాగేస్తుంది. ఎస్, ఇప్పుడు అది మర్చిపోండి. రోజు మీ కుడి పాదానికి ఎడమ పాదానికి గమనించండి తేడా. జస్ట్ గమనించండి, ఏం చేయమాకండి. కుడి పాదంలో శ్వాస శక్తి నింపుకున్నాము, ఎడమ పాదంలో శక్తి నింపలేదు. ఇక్కడ శ్వాస ఉన్నది కానీ శ్వాస శక్తి రాలేదు. కుడి పాదంలో శ్వాస శక్తి వచ్చింది. ఎలా వచ్చింది? అక్కడ ధ్యాస పెట్టాము. ఎడమ పాదంలో రాలేదు. ఎందుకు రాలేదు? అక్కడ ధ్యాస పెట్టలేదు. దీన్నే ధ్యానం అంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. రైట్. మెల్లగా పైకి తీసుకోవడం దృష్టి యాంగిల్ జాయింట్ మీ దృష్టి శ్వాస అందించండి. యాంగిల్ జాయింట్ అంటే మీరు పట్టగొలుసు పెట్టుకుంటారా అక్కడ. మీ శరీరం బరువు అంతా అక్కడ ఆపుతుంది మాస్టర్స్. మీ నడిచే ప్రతి పాదాలు మూమెంట్ ఇచ్చేది ఇక్కడనే మాస్టర్స్. ఈ యాంగిల్ జాయింట్ అంటారు. వెరీ గుడ్.
శ్వాస శ్వాస. వెరీ గుడ్ మాస్టర్స్. రైట్. ఇప్పుడు మెల్లగా మోకాలు తీసుకురండి. మీ దృష్టి మోకాల మీద పెట్టండి. కుడి మోకాల మీద. రైట్ లెగ్ నీస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస గమనించండి. మీ మోకాలు మధ్యలో దృష్టి పెట్టండి. అక్కడ శ్వాస ఆడుతుంది, అక్కడ ధ్యాస పెట్టండి. వీటికి శక్తి కావాలి మాస్టర్స్. శక్తి ఉంటే ఇక్కడ నరాలు ఏం దెబ్బతిన్నాయి, ఇక్కడ రక్త కణాలు గడ్డగట్టాయి, బోన్ వేస్తా కరిగిపో. ఎస్. శ్వాస శ్వాస శ్వాస. కుడి మోకాలు మాస్టర్స్. మోకాలు అక్కడ శ్వాస గమనించినప్పుడు మీ శ్వాస హార్డ్ ఉందంటే మోకాల్లో బ్లాక్స్ ఉన్నట్టు, ఇక్కడ సాఫ్ట్గా అయిందనుకొని పర్ఫెక్ట్ అయినట్టు. ఓకే. సో ముందుగా బ్లాక్స్ ఏర్పడితే రఫ్ ఉంటుంది, శ్వాస హార్డ్ ఉంటుంది. మీరు గమనించిన కొద్దీ స్మూత్గా అయితే చూడండి. ఎస్. నరాలు హీల్ అవుతున్నాయి మాస్టర్స్. కింద పిక్కలో హీల్ అవుతున్నాయి. సో కుందంలోకి పిక్కలు లాగేస్తుంటాయి కదా. రైట్. అది కూడా క్లియర్ అవుతుంది ఇక్కడ. తెరవద్దు. డోంట్ ఓపెన్ రైస్. ఈ బయట ప్రపంచానికి కొంచెం మర్చిపోండి మాస్టర్స్. లోపలికి కరెక్ట్ అండి. రైట్. ఇప్పుడు కుడికాలు తొంటి భాగం దృష్టి పెట్టండి. ఇక్కడ తొడల భాగం దృష్టి పెట్టండి. థైస్ లో మోకాల నుంచి తొడల భాగంలో మధ్యలో దృష్టి పెట్టండి. శ్వాస గమనించండి. తొంటి భాగానికి మోకాలకు మధ్యలో దృష్టి పెట్టండి. హెడ్ జాయింట్ యాంగిల్ జాయింట్ మధ్యలో శ్వాస శ్వాస. మాస్టర్స్ మీకు ఇబ్బంది అయితే కాలు మార్చుకోండి, బలవంతం కూర్చోకండి, కళ్ళు మాత్రం తెరవద్దు. బస్ అంతే. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు. మన దృష్టి అంత పేరు మీద ఉంటుంది కదా. రైట్. శ్వాస. తొడల భాగం మాస్టర్స్. శ్వాస. చూడు నరాలు హీల్ అవుతుంది మాస్టర్స్. మీ శక్తి పెరుగుతుంది. పెరిగిన కొద్దీ నాడి వ్యవస్థ శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. వెరీ గుడ్.
అంతా మన చేతిలో ఉంది మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి. వీఆర్ ది డాక్టర్స్, వీఆర్ ద మెడిసిన్. అందుకే ప్రతిసారి అన్నారు నో డాక్టర్ నో మెడిసిన్. ఎందుకంటే మనమే డాక్టర్స్, మన శ్వాసే మెడిసిన్. అది సార్ చెప్పింది. వెరీ గుడ్. ఇప్పుడు మెల్లగా మీ దృష్టి తొండి భాగం తీసుకోండి, హిప్ జాయింట్లు తీసుకోండి మాస్టర్స్. కుడికాలు తొండి భాగం దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. ఓకే, చూడండి తేడా గమనించండి. కుడికాలను ఎడమకాలను తేడా గమనించండి మాస్టర్స్. కుడికాలు బరువు ఉంటుంది, శక్తి నిండింది కాబట్టి ఎడమకాలు తెలియదు ఇక. ఓకే మాస్టర్స్. సో కుడికాలు మొత్తం శ్వాస మీద ధ్యాస పెట్టాము, ఎడమకాలు శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. సో దాని ఒక తేడా గమనించండి. మీరు తేడా గమనించడం కాల్ స్ట్రైట్ పెట్టుకొని చూడండి, తెలుస్తుంది. ఓకే రైట్. అట్లనే ఎడమకాలు చేసుకోండి మాస్టర్స్. ఈ ఎడమకాలు మీరే చేసుకోండి ఎక్కడక్క ఫాస్ట్. ఎడమకాలు తొంటే బాగా శ్వాస గమనించండి. త్వరగా బాగా శ్వాస గమనించండి. లోపల గమనించండి, బయట కాదు. మోకాలు తీసుకొని శ్వాస గమనించండి. లెఫ్ట్ లెగ్ నీస్. చాలా చక్కగా ఫాస్ట్ వెళ్ళిపోతుంది శ్వాస కూడా. మంచి స్పీడ్ లో ఉన్నారు మీరు. వెరీ గుడ్. రోజు మ్యూజిక్ పెట్టుకొని ముక్కురు అందరూ శ్వాస గమనిస్తుంది. కానీ ఉండేవారు, రోజు బయటనే ఉండేవారు, గేట్ బయటనే ఉండేవారు. మరి నాకు ఇల్లు లేదు, నా ఉన్న తిండి లేదు, బట్టలు లేవు అంటే ఇట్లా పోతే అన్నం దొరికేది. ఉం? నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటారు. ఇప్పుడు లోపలికి వచ్చారు, ఏ ప్రాబ్లం లేదు, ఆన్లైన్ క్లియర్. రైట్. ఎడమకాల పద దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి.
వెరీ గుడ్. ఇప్పుడు రెండు పాదాలు అనంతమైన శక్తిని ఇంటికి మాస్టర్స్. హనుమంతుడు మాస్టర్లో కాలంలో ఎంత శక్తి ఉన్నదో మీ కాలంలో అంత శక్తి నిండింది మాస్టర్స్. ఒక్క టన్ను అంత కిలోమీటర్ పోవాలి. సో అంత బలం వచ్చింది మాస్టర్స్. రైట్. ఇప్పుడు మీ దృష్టి పైకి తీసుకురండి. సో ఇక్కడ మూలధార అంటారు మాస్టర్స్. అంటే జల విశ్రంధ్రం, మన విశ్రంధ్రం ఉంటుంది మాస్టర్స్. ఆ ప్రాంతంలో దృష్టి పెట్టి శ్వాస గమనించండి. కన్నా మాస్టర్ ఫ్రీగా అండి, ఇబ్బంది అయితే కూర్చోండి. కాలు పాదం కొంచెం స్టడీ పెట్టుకోండి, ఇబ్బంది అయితే. ఓకే మాస్టర్స్. ఈ ప్రాంతాన్ని మూలధార అంటారు. అక్కడ గమనించండి. జల విశ్రంధ్రం, మన విశ్రంధ్రం కూడా అక్కడ శ్వాస గమనించండి. ఇన్నర్ పాయింట్, అనస్ పాయింట్ మధ్యలో దృష్టి పెట్టండి. శ్వాస గమనించండి, లోపల గమనించండి, బయట కాదు. శ్వాస శ్వాస. ఆల్రెడీ అందరికి తెలిసి అనుకుంటా చక్రాస్. రైట్. అందరు సీనియర్స్ ఉన్నారు కదా. సీనియర్స్ మీన్స్ 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, సంవత్సరం నుంచి చేస్తున్నాము. అంటే ఇప్పటి వరకు సీనియర్ అంటే గేట్ బయట, దర్వాజా బయట ఉన్నవారు. ఇప్పుడు లోపలికి వచ్చారు. ఇక్కడ మూలధరానికి గది ఉంటుంది మాస్టర్స్. గదిలోకి ప్రవేశించాము. అక్కడ శ్వాస గమనించండి. ఓకే రైట్. ఇప్పుడు మీ దృష్టి మెల్లగా పైకి తీసుకురండి, కొంచెం నాభి కిందకి తీసుకురండి. ఇక్కడ ఒక గది ఉంటుంది, దీని పేరు స్వాదిష్టానం ఉంటుంది మాస్టర్స్. స్వాదిష్టానం గదిలో ఏముంటాయి? ఇక్కడ చిన్న పేగులు, పెద్ద పేగులు ఉంటాయి మాస్టర్స్. లోపల నా కింద దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. పట్ట కడుపు అంటారు మాస్టర్స్. శ్వాస శ్వాస. కన్యాకుమారి గారు మీరు చీర కూర్చొని తెచ్చి ఇబ్బంది పడకండి. చీరని ఇబ్బంది ఉంటుంది మేడం. రిలాక్స్ కూర్చొని పర్లేదు.
కళ్ళు మూసుకుని మీద చేతులు కూర్చోండి. మాస్టర్స్ ఎవరైనా పద్మాసనం కూర్చుంటే కింద ఇబ్బంది అయితే లేచి కుర్చీలో కూర్చోండి. కళ్ళు మూసుకుని మెల్లగా కళ్ళు తెరవకుండా. శరీరాన్ని ఇబ్బంది పెట్టదు మాస్టర్స్. రైట్. స్వాదిష్టం రూమ్ లో ఉన్నాం. శ్వాస గమనించండి. మనం తినే ఆహారం అంతా కూడా పొట్ట నుంచి ఇక్కడికి వచ్చేసి కంప్లీట్ గా డైజెషన్ అయిపోతుంది మాస్టర్స్. ఫుడ్ కానీ వాటర్ కానీ క్లియర్ అయిపోతాయి ఇక్కడ. ఇక్కడ కిడ్నీస్ మాస్టర్స్ అందిస్తున్న వాటర్ అంతా కూడా కిడ్నీస్ లో ప్రవేశించి యూరిన్ గా మారుతుంది. ఇందాక మూలధార రూమ్ లో గ్యాల్ బ్లాడర్ చాలు యూరిన్ బ్లాడర్ ఉంటుంది, అక్కడ స్టోర్ అవుతుంది. మనం తినే ఆహారం చిన్న పేగులు పెద్ద పేగుల నుండి రెక్టమ్ అక్కడ స్టోర్ అయిపోతాయి మాస్టర్స్. ఆ యూరిన్ బ్లాడర్ లో ఎప్పుడైతే స్టోర్ అయిపోతుందో మనకు బ్రెయిన్ సిగ్నల్ వస్తుంది. ఏమని? యూరిన్ పాస్ చేయమని, వాష్రూమ్ వెళ్ళమని. అలాగే తినే ఆహారం మొత్తం కూడా పెద్ద పేగుల నుంచి రెక్టమ్ దగ్గర స్టోర్ అయిపోతుంది. అప్పుడు మనకి బ్రెయిన్ సిగ్నల్ అయిపోతుంది, అర్జెంట్ గా వాష్రూమ్ పరిగెత్తు. ఓకే, రైట్. కొందరికి తెలియదు, ఎందుకంటే ఈ రెక్టమ్ కానీ యూరిన్ బ్లాడర్ కానీ ఫెయిల్ అయిపోతుంది. సో అందుకోసం ఇక్కడ చిన్న పేగులు పెద్ద పేగులు కూడా శ్వాస గమనిస్తుంటే ఇక్కడ శక్తి పెరిగిన కొద్దీ ఈ పేగులన్నీ యాక్టివేషన్ జరుగుతాయి. ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. ఈ శ్వాస శక్తి ద్వారా దాన్ని శుద్ధి చేసుకోండి. శ్వాస శ్వాస. వెరీ గుడ్. మెల్లగా మీ దృష్టి కొంచెం పైకి తీసుకురండి. కడుపులో దృష్టి పెట్టండి. నాభి పైన చెస్ట్ కింద మధ్యలో దృష్టి పెట్టండి. ఇక్కడ ఒక గది ఉంటుంది, మణిపూరకరణ గది. నాభి పైన చెస్ట్ భాగం కింద దృష్టి పెట్టండి. లోపల స్టమక్, లివర్, గ్యాల్ బ్లాడర్, ప్యాంక్రస్ గల్ ఇవన్నీ ఉంటాయి మాస్టర్స్. రైట్. ఇప్పుడు శ్వాస గమనించండి. ఇక్కడ శ్వాస మీ ధ్యాస. శ్వాస శ్వాస శ్వాస. సో ఇక్కడ శ్వాస శక్తి పెరిగిన కొద్దీ
మీ కడుపులో ప్రాబ్లం క్లియర్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం, అల్సర్ ప్రాబ్లం, కడుపులో మంట క్లియర్ అవుతుంది. లివర్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. గ్యాల్ బ్లాడర్ లో శక్తి పెరగడం వల్ల ఎటువంటి స్టోన్స్ మస్తు కరిగిపోతాయి. అలాగనే ప్యాంక్రస్ గ్రంథ్, గ్రంథ్ ఉంటుంది మాస్టర్స్. ఈ గ్రంథ్ వల్ల సరిగా యాక్టివేషన్ లేకపోవడం వల్ల మనిషికి షుగర్ వచ్చేస్తుంది. తద్వారా ఇన్సులిన్ తీసుకుంటారు. మీ శ్వాస శక్తికి నింపండి. శ్వాస ఫోటో టైట్గా అవుతుంది మాస్టర్స్. ఎస్, ఎంత మీ శ్వాస మీద ధ్యాస పెడతారో అంత శక్తి నింపుతారు మాస్టర్స్. బెలూన్ లాగా విస్ఫోటం చెందుతుంది మాస్టర్స్. ఎస్, అదే కావాలి మనకు. ఒక ఫ్రిడ్జ్ లో వస్తువులు కరగకుండా ఎలా పెడతామో మన పొట్టలో ఈ శక్తి నింపితే అలా ఉంటన్నమాట. ఏం ఖరాబ్ కావు. మీ పొట్ట ఖరాబ్ కాదు, లివర్ ఖరాబ్ కాదు, గ్యాస్ బటర్ ఖరాబ్ కాదు, ప్యాంక్రస్ డెవలప్ కాదు. యాక్టివ్ ఉంటాయి. శ్వాస మీద ధ్యాస. ఓకే, రైట్. ఇక చాలు. మెల్లగా మీ దృష్టిని కొంచెం పైకి తీసుకురండి. ఇక లోపల ఇంకో ఇక్కడ గది ఉంటుంది మాస్టర్స్. దీని అనాహత అంటారు. అనాహత ఇక్కడ లంగ్స్, హార్ట్, థైమస్ గ్రంథి ఉంటాయి మాస్టర్స్. ఈ రూము చెస్ట్ బోన్లతో గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు అక్కడ దృష్టి పెట్టండి. శ్వాస నుంచండి. అన్న మాస్టర్ మెల్లగా లేవండి. మీరు లేచి నడవండి కొంచెం. ఏం కాదు, రిలాక్స్. మనకు లోపల శుద్ధి చెందిన కొద్దీ ఇబ్బంది అవుతుంది మేడం. బాధపడి ఏడవద్దు, రిలాక్స్. లంగ్స్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంప్లీట్ గా పూర్తిగా శ్వాస తీసుకోండి మాస్టర్స్. మీ ఊపిరితిత్తులో మీ లంగ్స్ కంప్లీట్ గా శ్వాస కావడానికి నిదానంగా తీసుకోండి, నిదానంగా వదిలిపెట్టండి. కంప్లీట్ శ్వాస కావాలి అక్కడ. వెరీ గుడ్.
ఈ చెస్ట్ భాగం మొత్తం కూడా శక్తి నింపుతుంది మాస్టర్స్. నాగమణి గారు ఎంటర్ చేస్తున్నారు. కళ్ళు దూరం కళ్ళు మూసుకోండి. స్క్రీన్ టచ్ చేస్తున్నావు. ఓకే మాస్టర్స్, ఈ రూమ్ గది నుంచి మనకు ఈ చెస్ట్ భాగం చుట్టూ బోన్స్ ఉంటాయి మాస్టర్స్. అవి కూడా శక్తివంతంగా అవుతాయి. సో మరి ఇక్కడ నుంచి మన చేతులు ఉంటాయి మాస్టర్స్. మెల్లగా మీ దృష్టి ఈ కుడి భుజం మీద దృష్టి పెట్టండి. రైట్ హ్యాండ్ షోల్డర్ మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు శ్వాస గమనించండి. ఏవైతే కుడి భుజంతో ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు ఇక్కడ శ్వాస గమనించండి మాస్టర్స్. మీ శక్తి నింపండి. రైట్ హ్యాండ్ షోల్డర్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస శ్వాస. వెరీ గుడ్. మెల్లగా మీ దృష్టి ఇప్పుడు కుడి మోచేక దృష్టి పెట్టండి. రైట్ హ్యాండ్ ఎల్బో, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మోచేయి, కుడి మోచేయి, శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. వెరీ గుడ్. చూడండి, కుడి భుజం నుంచి కుడి మోచేయి వరకు ఉన్న నరాలు హీల్ అవుతున్నాయి. నాడి వ్యవస్థ హీల్ అవుతుంది మాస్టర్స్. చాలా మంది చాలా కుడి చేత పనిచేస్తుంటారు కదా, అలా పనిచేసినప్పుడు భుజాలు వస్తుంటాయి, మోచేలు వస్తుంటది. సో అక్కడ నరాలు పట్టేస్తాయి. ఈ నరాలు హీల్ అవుతున్నాయి ఇప్పుడు. ఎస్, వెరీ గుడ్. మెల్లగా మీ దృష్టి కుడి చేయి అరచేయి మధ్యలో దృష్టి పెట్టండి. అరచేతి మధ్యలో దృష్టి పెట్టండి. అక్కడ శ్వాస గమనించండి.
వెరీ గుడ్. చేతి వేలు హీల్ అవుతున్నాయి మాస్టర్స్. అరిచే వేళ్ళని హీల్ అవుతున్నాయి. కుడి చేయి వేలు కంప్లీట్ గమనించండి. శ్వాస శ్వాస శ్వాస. సూపర్ మాస్టర్స్. చూడండి, చేతిలో అరిచేతిలో వేడి వచ్చేస్తుంది. కృష్ణవే. ఇప్పుడు చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. కళ్ళు మూసుకోండి. మీ చేతులు విడిదీయండి. ఇప్పుడు ఎడమ చేయి కుడి చేయి తేడా గమనించండి. ఆ చేతి వేలు ముయ్యండి, తెరవండి. చేతులు ఓపెన్ చేయండి. చూడండి, కుడి చేయికి ఎడమ చేయికి మెల్ల మెల్ల స్లోగా, అంత ఫాస్ట్ కాదు. రైట్. సో కుడి చేయి మా శ్వాస శక్తి నింపాం కాబట్టి బరువుగా టైట్ గా ఉంది. ఎడమ అరిచేతిలో శ్వాస గమనించలేదు కదా. తేడా గమనించారా మాస్టర్స్? మన ఇక్కడ శక్తి పెరిగిందా లేదా అరిచేతిలో? అది అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టినందుకు శక్తి నిండినందుకు బరువుగా ఉంది, హాటుగా ఉంది. ఎడమ చేయి ఏం నిలవట్లే, ఎందుకంటే అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. ఓకే, రైట్. ఇప్పుడు చేతులు లాక్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఎడమ చేయి అరిచేతులు దృష్టి పెట్టారు. ఇప్పుడు శ్వాస గమనించండి. అరుణా కుమార్ గారు, మీరు లేచి నడవండి లేదా పడుకోదు స్ట్రైట్ కిందికి. రెండు ఏం చేయలేరు, రెండు కావాలా? నడవలేరా? మీరు కళ్ళు తెరిచి మైక్ ఆన్ చేసుకోండి. సరే, ఏం కాదు. మనకు లోపల ప్రాబ్లం ఉన్నప్పుడు, క్లియర్ అయినప్పుడు ఆ ఇబ్బంది ఉంటుంది మేడం, తట్టుకోగలగాలి. ఉన్న ప్లేస్ నుండి ప్రవాసం ఏమని చెప్తాను సార్, లేకపోతే ఏది చెప్పినా తను ఒప్పుకోవట్లేదు, లేదంట నువ్వు అంటుంది. రైట్. మీటోలో ఎడమ చేయాలి, చేతులు దృష్టి శ్వాస గమనించండి. ఎక్కడెక్కడ ఫాస్ట్ గా. సో అరిచేతి దృష్టి పెట్టి శ్వాస గమనించడం వల్ల ఏమైతే వస్తుందంటే ఈ చేతి వేలు హీల్ అవుతాయి. అలాగనే ఇక్కడ జాయింట్ అంటారు, రిస్ట్ అంటారు. సో అక్కడ జాయింట్ కూడా క్లియర్ అవుతుంది. మీకు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ దృష్టి పెట్టి శ్వాస గమనించండి. రైట్. ఇప్పుడు ఎడమ చేయి మోచే మీద దృష్టి పెట్టి శ్వాస గమనించండి. శ్వాస మీద ధ్యాస.
శ్వాస 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 ఎస్ వెరీ గుడ్. ఇప్పుడు మెల్లగా ఎడమ చేయి దృష్టి పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. శ్వాస శ్వాస సో ఇలా భుజాలు నొప్పి వచ్చిన వారు ఇలా శ్వాస గమనించాలి మాస్టర్స్. ఎప్పటి వరకు అంటే నొప్పి పోయేంత వరకు గమనించాలి మీరు. చేతి వేలు వచ్చింది అనుకో, చేతి వేలు అక్కడ శ్వాస గమనించండి. మోచన వచ్చిన మోచన దృష్టి శ్వాస గమనించండి. ఓకే, ఇలా చేయడం వల్ల కంప్లీట్ గా శుద్ధి జరుగుతుంది. అలాగనే మన శక్తి పెరుగుతుంటది, మన శక్తివంతులం అయిపోతాము. ఒక గిన్నె ఒక ట్రాప్ గుద్దు గుద్దుతే గిన్నె చుట్టూ పోవాల, అంత బలం వచ్చేస్తుంది. మన వచ్చింది రాలేదంటే గిన్నె తీసుకో, ఎక్స్పెరిమెంట్ చేయండి. పోతే ఒక గిన్నె పోతామే, ఒక గిన్నె తీసుకోవచ్చు. ఒక గిన్నె ఉల్టా పెట్టి ఒక గుద్దురు గుద్దుండి, చుట్టూ పోయిందా లేదా? ఎస్, పోయింది. నా శక్తి పెరిగింది, శ్వాస శక్తి పెరిగింది. నా చేతిలో పాదాలు పెట్టి ఒక్క తన్నుదనండి. ఎస్, నా పాదాల శక్తి పెరిగింది. అమ్మయ్య, ఇది కదా ధ్యానం అంటే, శ్వాస మీద ధ్యాస. అంతేగాని బయట కూర్చొని శ్వాస మీద ధ్యాస ఎన్నో ఉంటారమ్మా. సంవత్సరాలు గడుతున్నాయి, అక్కడే ఉన్నారు. రైట్. సో ఇక్కడ ఇంకా గుండు భాగం దృష్టి పెట్టండి. ఇది ఒక విశుద్ధాన్ని గది ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ శ్వాస ఆడుతుంటుంది నిరంతరం. ముక్కులంద నుంచి గొంతు భాగం నుండి ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది, నాభి వరకు వెళ్ళిపోతుంది. సో గొంతు భాగం ఈజ్ జంక్షన్ పాయింట్ మాస్టర్స్. మన బ్రెయిన్ కి మన బాడీకి మధ్యలో ఉన్న జంక్షన్ పాయింట్ ఇది. ఓకే, శ్వాస గమనించండి గొంతు భాగంలో. లాస్ట్ 10 minutes. సో గొంతుల శక్తి నింపడి మాస్టర్స్, శ్వాస శక్తి నిరంతరం ఈ గొంతు భాగంలో కూడా శ్వాస ఆడుతూనే ఉంటుంది మాస్టర్స్. కానీ మనం యూస్ అక్కడ గమనించము. ఆ గమనించకపోవడం వల్ల ఏమైంది? థైరాయిడ్ వచ్చేస్తుంది. నాకు థైరాయిడ్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది అన్నీ ఉంటాయి. ఓకే మాస్టర్స్.
థైరాయిడ్ అందరికీ ఉంటుంది, లేదని లేదు. బట్ సమస్య అది కాదు మాస్టర్స్. శక్తి నింపండి, థైరాయిడ్ సమస్య క్లియర్ చేసుకోండి. సో థైరాయిడ్ కానీ, ట్రాన్సెస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, మెడనరాలు కానీ హీల్ అయితే మాస్టర్స్. రేపు మెడనరాలు వెలుపూస కంప్లీట్ చేసుకుందాం. We should breathe in, breathe out. మెడ స్ట్రైట్ పెట్టాలి, తల స్ట్రైట్ పెట్టాలి మాస్టర్స్. గొంతు భాగం లాగైపోతుంది కదా. 1 2 3 4 5 6 7 8 10 మంది దాకా మంచిగా మెడ కిందికి అంటాడు. ఓకే రైట్. దృష్టి మెల్లగా 2 కన్ను బొమ్మలు పెట్టండి, ఐబ్రోస్ మొదలు పెట్టండి. 2 కన్ను బొమ్మల మధ్య దృష్టి పెట్టండి. ఒక శ్వాస గమనించండి. శ్వాస శ్వాస శ్వాస. మీ కళ్ళ ముందే కనిపిస్తుంది చూడండి మాస్టర్స్. చీకట వెలుతుర రంగుల చీకటి వెలుతురు రంగులు కనిపించేది థర్డ్ ద్వారానే. ఎందుకంటే మన 2 కళ్ళు మూసేసుకున్నాము, లోపల రంగులు కలర్స్ కనబడుతున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. అంటే ఎలా కనిపిస్తున్నాయి? మన థర్డ్ ద్వారా. కొందరికో ఇలా కనుబొమ్మల దృష్టి పెట్టి శ్వాస గమనిస్తే కనిపిస్తాయి, కొందరికో 2 అరచేతులు కళ్ళ పని పెట్టేటప్పుడు కనిపిస్తాయి. నాకు తాడే లేదు సార్, నాకు తాడే ఓపెన్ కాలేదు సార్ అంటారు. తాడే ఓపెన్ కానీ కలర్స్ ఎట్లా కనిపిస్తాయి? చీకటి ఉందని ఎట్లా తెలుస్తుంది? వెలుతురు ఉన్నది ఎట్లా తెలుస్తుంది? చీకటి ఉందంటే మీ థర్డ్ డోర్ ఓపెన్ కాలేదు. డోర్ ఓపెన్ అయితే కలర్స్ కనిపిస్తుంటాయి, వెలుతురు కనిపిస్తుంటది, అలాగనే ప్రదేశాలు కనిపిస్తుంటాయి, చెట్లు, పక్షులు, జంతువులు, మానవులు. ఓకే రైట్. ఇప్పుడు మెల్లగా మీ ముగ్గురు అందరూ దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి. లాస్ట్ 5 minutes. ఇప్పుడు బయటకు వచ్చాము, అన్ని రూమ్ నుంచి బయటకు వచ్చాము ఇప్పుడు, అవునా? మెయిన్ ఎంట్రన్స్ వచ్చారు.
ఇంకా పైన 2 గదులు ఉన్నాయి మాస్టర్స్. కుడి బ్రెయిన్, ఎడమ బ్రెయిన్. ఆ గదుల పైన పిరమిడ్ ఉంటుంది. మీకు తెలుసా? అదే తల పైన పిరమిడ్. మనకు టైం లేదు. బయటకు వచ్చేయండి. ఇక ముక్కురంలో శ్వాస గమనించండి. లెఫ్ట్ డోర్, రైట్ డోర్ క్లోజ్ చేసేయండి. ఇక్కడ శ్వాస గమనించండి. సాఫ్ట్ ఉందా, హార్డ్ ఉందా శ్వాస గమనించండి మాస్టర్స్. చాలా స్మూత్ గా వేడిగా వస్తున్నది. ఎస్, ఇదే కావాలి మాస్టర్స్. స్మూత్ గా వస్తుందంటే, సాఫ్ట్ గా వస్తుందంటే పర్ఫెక్ట్. మీ ధ్యానం పర్ఫెక్ట్. అలా వేడిగా ఉందంటే శరీరం అంతా వేడెక్కింది, శక్తితో నిండిపోయింది. ఓకే, వెరీ గుడ్. రైట్. మీరు మహన్ బాల్ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. క్లాస్ అయిపోయినట్టు జాయిన్ ఏం చెప్తున్నారు? 5ంటికి రమ్మంటే 6ంటికి వస్తున్నారు. ఆహా. ఓకే మాస్టర్స్, రిలాక్స్. శరీరం గమనించండి. మీ చేతులు, మీ కాలు, మీరు ఎలా కూర్చున్నారో ఒకసారి గమనించండి. మీ కూర్చున్న పొజిషన్ ఎలా ఉందో గమనించండి. రైట్. మెల్లగా చేతులు విధించి కలపలు పెట్టండి. 5, 4, 3, 2, 1, 0. 5 seconds మీ కళ్ళ ముందు చూడండి ఏం కనిపిస్తుందో. ఇందాక చెప్పాను కదా. చీకట, వెలుతుర, రంగుల, ప్రదేశాల, పక్షుల, జంతువుల, యోగులు, ఋషులు కనిపిస్తుంటారు. దేవతలు కనిపిస్తారు. చూసుకోండి. రైట్. ఏం కనిపించకపోతే చేత విధియండి. సో మనం వెలుతుల్లో ఉంటేనే మనకు కనిపిస్తుంది. చీకటి ఉంటే చీకటిలే ఉంటాం మాస్టర్స్. అందుకే లైట్ వేసుకొని ఎదురు కూర్చోమని చెప్తాను. సో లైట్ ఎదురుగా కూర్చుంటే అప్పుడు మన చేతి కలప పెట్టినప్పుడే ఇదంతా కనిపిస్తుంది. చీకటి కూర్చుని చీకటినే ఉంటాము. ఓకే, రిలాక్స్. వాటర్ తీసుకోండి. చేతులు బాగా బలం వచ్చినాయి. లేదా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే వెళ్తుంది. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you, sir. గట్టిగా కొట్టాలా, గట్టిగా టప్ 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 సౌండ్ రావాలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. అది లెక్క. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్యా లేచారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రిలాక్స్. సో అది మాస్టర్స్. సో ధ్యానం అంటే శ్వాస నిధ్యాస అంటే మన ముక్కు రంధ్రమే కాదు, అక్కడ గమనించు కదా, లోపలికి వెళ్తే శ్వాస అరికాలు గోరు వరకు వస్తుంది, అరికాల పాద వరకు వస్తుంది శ్వాస. మరి మనం అరికాలు
వరకు తెలుసుకున్నాము. శ్వాస వస్తుంది, అక్కడ గమనిస్తున్నాము, అక్కడ శక్తి నింపుతున్నాము. సో శ్వాస లేకుంటే ఎలా ఉంది, పాదాలు శ్వాసతో ఉంటే ఎలా ఉన్నది తెలుసుకున్నాము. అంటే శ్వాస శరీరం అంతా ఆడుతుంది మాస్టర్స్. మరి శరీరం అంతా శ్వాస ఆడుతున్నాయి కదా మన బ్లడ్ సర్క్యులేషన్ జరిగేది, హార్ట్ బీటింగ్ జరిగేది, హార్ట్ పంపింగ్ జరిగేది. ఓకే. సో ముక్కురంధ్ర శ్వాస అంతే ఉన్నది. సార్ చెప్పాడు శ్వాస ధ్యాస ముక్కురంధ్ర వీడు చెప్పాడు పర్తిస్తారు అంటే గది అక్కడే చెప్పింది కదా, లోపల పోయినా కూడా ఉంటుంది అని మేము చెప్తున్నాం. ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు అన్ని నొప్పులు మాయం. ఓకే. సో ఈ విధంగా మీకు ఎక్కడ నొప్పి వస్తే అక్కడ దృష్టి పెట్టండి, శ్వాస గమనించండి, నొప్పి మాయం. ఇక్కడ నొప్పి వస్తే అక్కడ శ్వాస గమనించడం వల్ల అక్కడ శక్తి పెడుతుంది, శ్వాస శక్తి పెడుతుంది, అక్కడ నొప్పి క్లియర్ అవుతుంది. బస్ అదే టాబ్లెట్ మనకు. నో డాక్టర్ నో మెడిసిన్. మనమే డాక్టరము, మన శ్వాస మెడిసిన్. అయిపోయి ఇక మళ్ళా ఓ నొప్పి ఉంది డాక్టర్ పోదాము డాక్టర్ నెంబర్ తీసుకో ఫీజు కట్టు 500 1000 రూపాయలు పెట్టు నెంబర్ తీసుకోవాలి, ఆ టైంకి పోవాలి, ఆ లైన్ కట్టాలి, వెయిట్ చేయాలి, అడగాలి, చూస్తారు డాక్టరు, స్కాన్ తీయాలమ్మా, ఎక్స్రే తీయాలమ్మా, అది చేయాలమ్మా, ఇది చేయమన్నాడు. ఎందుకు మాస్టర్స్ ఇవన్నీ? హాయిగా శ్వాస ఉంది కదా. సో మరి మీరు మహానుభావులు తెలుగులే అనుకోరి ఆపరేషన్ అంటారు, తెలుగు అనుకోరి మీకే నచ్చ చెప్తారు. అలా వాళ్ళకి పైసలు రావాలి, ఆపరేషన్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఆపరేషన్కి ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అయితే అంటారు, 2 లక్షలు అంటారు, 3 లక్షలు. అవసరమా? కత్తి పెట్టి కత్తెర పెట్టి మొత్తం పీగులు అని చేస్తుంటే ఉంటుంది నొప్పి మీకు. అందుకోసమే మీరు నమ్ముకోండి మాస్టర్స్, శ్వాస నమ్ముకోండి, అన్ని క్లియర్ అయిపోయి. నాకు టైం లేదు, మరి ఇప్పుడు హాస్పిటల్ పోయి జాయిన్ అంత టైం దొరికిందా? ఆపరేషన్ చేసుకున్న టైం దొరికిందా? వారం 10 రోజులు మంచి ముట్టుకున్న టైం దొరికిందా? మరి ఇప్పుడు టైం దొరికింది ధ్యానం చేయమంటే? అబ్బా మాకు టైం లేదు సార్, అబ్బో ధ్యానమా, అబ్బో శ్వాస మీద ధ్యాసన, మాకు టైం లేదు. హాస్పిటల్ పోయి టైం దొరుకుతుంది, లక్షలు పెట్టాలి, టైం దొరుకుతుంది. కత్తెర కట్టాలి, కసకర కట్ చేసి రక్తం మొత్తుంటేవా టైం దొరుకుతుంది. ఎందుకు మాస్టర్స్? మింగు గొల్లు మింగు, సూది కూర్చే కర్మ, దీనే కర్మ అంటారు. ఓకే మాస్టర్స్, మరి ఎంచక్క ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే ఏ కర్మ లేదు, ఏ నొప్పి లేదు, నో ఆపరేషన్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ. అరుణ కుమార్ గారు రండి, అసలు ఏంది బాధ, ఏంది కథ, ఏంది? మైక్ ఆన్ చేసుకోండి. ఏమైందమ్మా చెప్పండి. తిరిగండి రిలాక్స్. ఏం జరిగింది? ఎందుకు ఇబ్బంది పడ్డారు? యాక్చువల్గా నేను తొందరగా మాట్లాడడానికి కూడా ఇష్టపడను సార్. సరే, తర్వాత మాట్లాడతారా? లేదు సార్, చెప్పండి. ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, అందుకే ఛార్జింగ్ ఓకే, చెప్పండి. అంటే ఫస్ట్ మామూలుగా కూర్చుంటుంటే కాళ్ళు చేతులు నమిలేస్తాయి సార్, అసలు పక్కకు వాలిపోదాం అనిపిస్తుంది. మీరు బ్రెయిన్ కి చేయించినప్పుడు తల బరువుగా అనిపించింది, నాకు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దాని గురించి అయితే. తర్వాత ఏమో ఇంకా ఈ రోజు అయితే భ్రూమధ్యం అన్న చోట ఒక ముద్దగా ఉండి కొంచెం ఇబ్బందికరంగా లాగేస్తున్నట్లుగా ఉండింది. మణిపూరకం దగ్గర నుంచి చేస్తున్నప్పటి నుంచి అయితే ఇంకా బాగా ఏడ్చేస్తూనే ఉన్నాను. అక్కడి నుంచి
అనాహతం అక్కడి నుంచి అట్లా ఏడుస్తూనే ఉన్నాను. విశుద్ధంకి వచ్చినప్పుడు కూడా ఇంకా ఏడుస్తూనే ఉండాలనిపిస్తుంది. కొంచెం గట్టిగా ఆ, దీర్ఘశ్వాస తీసుకోవాలనిపిస్తూ ఉండింది. కొంచెం బాగా నోరు తెరుస్తున్నాను. అట్లా అట్లా బాగా తెరవాలని అనిపిస్తుంది. అంటే నేను ఎక్కువ మాట్లాడనని చెప్పాను కదా, అందుకనేమో నాకు కొంచెం గొంతు పట్టేస్తున్నట్టు. అంటే ఇక్కడ కాదు ప్రాబ్లం, లోపల కాదు, మామూలుగా ఇక్కడ ఏదో మొత్తం పట్టేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది సార్. వేరే క్లాస్లో కూడా నాకు అలాగే అనిపించింది. ఆ, ఇంకా అట్లా బాగా అరచేతులు కూడా బాగా డ్రైగా, వేలు కూడా బాగా చాలా, బొట్టిన వేలు కూడా చాలా లావుగా అలా ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ, అంటే లైట్లు వేస్తే మా అబ్బాయి దగ్గరకు వస్తాడని చెప్పేసి మెలకునే ఉన్నాడు. నేను కొంచెం వీడియో ఆన్ చేయాలంటారని వీడియో ఆన్ చేసేసి కూర్చుంటే ఆ పిల్లాడి దగ్గరికి వస్తాడని చేశాను. ఈరోజు అలాగే రాత్రంతా నిద్రపోలేదు ఆ అబ్బాయి అసలు. ఇంకా ఇప్పుడు నేను లైట్ వేయగానే మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అవుతూనే నా దగ్గరకు వచ్చేసాడు. ఇక నేను టీవీ పెట్టేసి వేరే రూమ్లోకి వచ్చాను. ఈరోజు మా మదర్ ఉన్నారు కాబట్టి దగ్గర కూర్చున్నారు అనమాట. ఆ టీవీలో భక్తి ఛానల్ పెడితే దేవుడి పాటలు అవి వింటా చూస్తూ ఉంటాడు. బాబు కొంచెం స్పెషల్ చైల్డ్, 8 years. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఎందుకు ఏడిచారు చెప్పండి. లేదు సార్, అలా వచ్చేసింది ఇంక అంతే. అలా వచ్చేస్తుంది, ఏడుపు అలవాటేనా? కాదు సార్, మణిపూరకం దగ్గర నుంచి అలా ఏడుస్తూనే ఉంది. నిన్ననే సార్ ఒక బుక్ లో మణిపూరకం, ఒక క్లాస్ లో బుక్ చదువుతూ ఉన్నప్పుడు మణిపూరకం దగ్గర నుంచి అనాహత ఆ స్టేజీలో బుక్ ఆపాను అక్కడ చదివి. నేను విడిగా ధ్యానానికి కూర్చున్నప్పుడు కూడా ఎవరూ లేనప్పుడైతే 2-3 సార్లు ఇలా ఏడుపు వచ్చేసేది. ఇంకా అది సార్. ఓకే, ఇరవై మీరు ఎంత ఏడ్చిన సపోర్ట్ చేయాలి, ఏడవండి. రైట్, లక్ష్మీ కస్తూర్ గారు. మైక్ ఆన్ చేసుకోమ్మా. చీకట్లో ఉన్నారు మీరు, లైట్ వేసుకుంటొచ్చుగా, వెళ్తుకు రండి. మైక్ ఆన్ చేసుకోండి. సుధి గారు మీరేనా, చెప్పండి. అయ్యా మైక్ ఆన్ చేయండి మేడం గారికి. మేడం మీరు మైక్ ఆన్ చేసుకోలేకపోతేనే బయటికి. రైట్, అనంత లక్ష్మి గారు. నమస్తే సార్. నమస్తే. నాకు కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉంది సార్. అది మీరు దృష్టి పెట్టమన్నప్పుడు ఇప్పటికి కూడా కొంచెం పట్టేసినట్టుంది సార్ ఇక్కడ గొంతు దగ్గర. శుద్ధి జరుగుతుంది మేడం, కానీ ఈ చేతులు కాళ్ళు స్పర్శ అయితే 1 hour తెలియలేదు సార్, నాకు బాగా అనిపించింది. నేను ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను సార్, అందుకని ఒక్కొక్కసారి వీడియో ఆన్ చేసుకోలేకపోవచ్చు సార్. నేను చేస్తున్నాను. మీకు చేసేలా ఉంది చెప్పండి అంతే. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇక్కడ అయితే పట్టేసినట్టుంది సార్ గొంతు దగ్గర. ఇట్లా పట్టుకుంటే గొంతు ఇట్లా ఎలా ఉందో అలా ఉంది. అవును, అదే మరి థైరాయిడ్ అన్నారు కదా, పోతుంది. థైరాయిడ్ క్లియర్ అయిపోయింది. ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే మీ ఆలోచన తీసేయండి. నాకు థైరాయిడ్ ఉంది అన్నది కూడా తీసేయండి. ఉంది అంటే అది అక్కడే ఉంటుంది, అది వెళ్ళిపోదు అన్నమాట. ఓకే, రైట్. అది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు బ్రీత్ చేసేటప్పుడు ప్రతి పార్ట్ మీరు చెప్పినప్పుడల్లా అక్కడ చేస్తుంటాను సార్, అక్కడ కూల్నెస్ వస్తాను సార్. అది మోకాల దగ్గర అన్నప్పుడు ఇట్లా అన్నప్పుడు ఎక్కడ ఊహించుకుంటామో అక్కడ బ్రీత్ పోయినట్లుంటుంది. అక్కడ బాగా చల్లదనం వస్తూ ఉంటుంది. ఏ పార్ట్ అయితే మనం అనుకుంటా ఉంటామో అక్కడ చల్లదనం వస్తుంది, అదొకటి. రెండవది అప్పర్ లిప్ ఈ సైడ్ నుంచి పైనకి కొంచెము పట్టేసినట్లుగా కొంచెం ఇదవుతాను సార్. నిన్న 11 o'clock అప్పుడు ఒక కొండకి సగం ఎక్కి అక్కడ కూర్చొని ఒక 40 minutes ఓన్లీ బ్రీత్ అవుట్ చేస్తాను సార్. బ్యాక్ బోను, హ్యాండ్స్ తప్ప మిగిలిన ఎవరి పార్ట్ని ఇమాజిన్ చేసుకుంటూ బ్రీత్ కంప్లీట్గా చేస్తే
ఈ సైడ్ మొత్తం టింగ్లింగ్ సెన్సేషన్ మాదిరి వచ్చింది సార్, లాటరల్ సైడ్స్ వేలలో టింగ్లింగ్ సెన్సేషన్ వచ్చింది. తర్వాత ఈ పార్ట్ అప్పర్ లిప్ అండ్ అబవ్ పార్ట్ అంతా బాగా నా ఆధీనంలో లేదు అన్నట్లుగా ఉంది సార్. అది సెట్ అయ్యేదానికి కొద్దిసేపు మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత కొద్ది సెట్ అయింది సార్. అట్లా జరిగింది సార్ నిన్న. అంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎలా సెట్ చేసుకోవాలని తెలిసిపోయింది అంతే కదా? అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే, ఈరోజు బాగుందా సార్? ఈరోజు అంటే ఫస్ట్ డే బాగా ఎక్కువ చెమట పట్టింది. రెండో రోజు మూడో రోజు చెమట అంతగా పట్టలేదు. ఇప్పుడు నార్మలైజ్ అయ్యింది సార్ బాడీ. ఓకే, వెరీ గుడ్. అంటే ఫస్ట్ రోజు ఉండేవాడు కంటే ఫస్ట్ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి రిలీజ్ అయ్యే టైంలో బాగా వేడికి అది రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన క్లియర్ అయిన కూడా ఏమి ఉండదు. అవును సార్, అవును సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, సో మన శ్వాస గమనించిన కొద్దీ మనకు శక్తి వస్తుంటుంది. శక్తి అంటే వేడి. ఆ వేడి వచ్చిన కొద్దీ మనకు చల్లటి చుంటలు వస్తుంటాయి. సో రావాలి, ఎంత వస్తే అంత మంచిది, శుద్ధి జరుగుతుంది అనమాట వేడికి. ఆ తర్వాత బాడీ అంతా లైట్ వెయిట్ అయితే అలకగా అయిపోతుంది, కొత్తగా రిలీజ్గా అయిపోతుంది మాస్టర్స్. ఓకే, మరి అనుభవాలు అందరూ చెప్పడం కొత్త వారు చెప్పాలి మాస్టర్స్. అనుభవాలు చెప్తారు, మీ సమస్య క్లియర్ అవుతుంది. చెప్పకపోతే మీరు అక్కడనే ఉంటారు. మళ్ళా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే చెప్తున్నామండి. యా, పావని కుమారి సార్. నమస్తే సార్. పావన కుమారి, మొహం కనిపిస్తుందమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. బాగా అంటే కింద పాదాలు అవన్నీ గమనించినప్పుడు మంటలు, వేడిగా ఆవిరి బయటకు వెళ్తున్నట్టుగా అర్థం అవుతుంది సార్. వెరీ గుడ్. ఇంకా పైన మణిపూరకం, అనాహతం అటు పైకి వచ్చేటప్పటికి బ్యాక్ పెయిన్ అంటే వెనక వీప్ మీద బాగా పట్టేసినట్టుగా ఉంది సార్ బాగా. ఇంకా గొంతులో గమనించినప్పుడు కూడా సైడ్స్ బాగా అది నరాలు ఇట్లా పట్టేసుకున్నట్టుగా ఇట్లా బాగా ఉంది సార్. గొంతు లోపల ఫ్రీగా ఉంది సార్, సైడ్ మాత్రం అట్లా పట్టుకున్నట్టుగా ఉంది. భూమధ్యంలో గమనించినప్పుడేమో కలర్స్ కనిపిస్తుంది సార్. మామూలుగా కూడా నేను రోజు అంతకుముందు చేసినప్పుడు కూడా సార్, మామూలుగా ఏదైనా క్వశ్చన్ అట్లా చూసినప్పుడు మళ్ళీ భూమధ్యంలో చూసినప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మళ్ళా భూమధ్యంలో గమనించినప్పుడు ఆ షేప్ అంటే అది షేప్ కనిపిస్తుంది సార్. అవును సార్, నన్ను పిలిచినప్పుడు ఇప్పుడు అయింది బరాబరి. చెప్పండి. భూమధ్యంలో ఆ తెల్లగా ఒక కొంచెం కాంతి మీద ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా సార్, మీ ఫేస్ ముద్ద రూపంలో కనిపిస్తుంది సార్. షేప్ అది మొబైల్ చూడండి, ఏదైనా చూడండి, అది దాని లోపల కనిపిస్తుంది, భూమధ్యంలో కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది, వెరీ గుడ్. తెల్లగా కాంతి మీద కనిపిస్తుంది. అంటే ఏందన్నట్టు కనిపిస్తుంది అన్నట్టు అక్కడ అర్థం సార్? దాని అర్థం ఏంటి? కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? అదే అది అంటే షేప్ క్లియర్ గా కనిపించట్లేదు, ముద్దగా కనిపిస్తుంది. ఆ షేప్ అది కనిపిస్తుంది. అంటే ఇంకా క్లియర్ గా కనిపించాలంటే మీకు ఇంకా శక్తికి రావాలన్నమాట. ఇంకా ధ్యానం సాధన చేయాలి. ఓకే సార్. చేస్తే క్లియర్ కనిపిస్తుంది, లేకపోతే మస్క ముద్దగా కనిపిస్తుంది అనమాట. ఓకే అమ్మా. ఓకే సార్. ఓకే, రైట్. చేతులు కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు కూడా బాగా ఎనర్జీ తెలుస్తుంది సార్, లోపలికి ఫ్లో అవుతున్నట్టు. చేతుల నుండి కళ్ళ నుండి కుడి కంట్లోంచి వాటర్ వస్తుంది సార్. రానియండి, ఎంత వాటర్ వస్తుందో శుద్ధి చేసినట్టు. ఓకే, రాని, మంచిది. ఓకే, రైట్. ఓకే మాస్టర్స్, మనం కొంతమందికి ధ్యానం చేస్తుంటే కొత్తగా వచ్చిన వారు కానీ, ఓకే, డస్ట్ ఉన్న వారికి కానీ కళ్ళ నుంచి వాటర్ వస్తుంటాయి. అవి కొందరికో వారం రోజులు వస్తాయి, కొందరికో నెల రోజులు వస్తాయి మాస్టర్స్. సో ఎంత వస్తున్నాయి అంటే కళ్ళంతా శుద్ధి జరుగుతున్నట్టు. ఎందుకంటే చాలా మంది కొంతమంది ఏం చేస్తుంటే కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి సార్, ధ్యానం చేసినప్పుడు వాటర్ వస్తున్నాయి, నాకు ఎందుకు వస్తున్నాయి, అమ్మో నేను విచ్చేయని బంద్ చేస్తుంది. వాటర్ వస్తున్నాయి అంటే మన శక్తి ద్వారా కళ్ళు శుద్ధి జరుగుతాయి అన్నమాట. ఆ శుద్ధి జరిగినప్పుడు ఆ వాటర్ బయటకు వస్తాయి, శుద్ధి
క్లీనింగ్ ప్రాసెస్ లో వాటర్ బయటకు వస్తాయి. సో వాటర్ బయటకు వస్తున్నప్పుడు అప్పుడు దాని అర్థం ఏంటంటే మీకు కళ్ళు శుద్ధి జరుగుతున్నాయి అన్నమాట. అలా ఎన్ని రోజులు అంటే చెప్పలేము. మీ శక్తి లోపల ఎంత చెత్త చెదరం ఉన్నదో అంత చెత్త చెదరం బయటకు పోయేంత వాటర్ వస్తూనే ఉంటాయి. ఓకే, కంప్లీట్ అయిపోయాక తగ్గిపోతాయి వాటర్ ఇక. రైట్, ఇది గమనించాలి. చాలా మంది తెలియక హాస్పిటల్ పోతారు, ఆపరేషన్ అంటారు, డాక్టర్ అదే ఇది ఇదే అని అంటారు. ఈ ఏందో కర్మ. రైట్. విజయ దొంగల లక్ష్మి విజయ్ గారు ఇప్పుడు మైక్ ఆన్ చేసుకోండి. పెద్దవాడు ఎక్కడ పోతుందో ఎవరు పోతుందో చెప్పండి చెప్పండి, వచ్చింది ఇప్పుడు. హలో సార్, నమస్తే సార్. నమస్తే, ఎక్కడ నుండి? మంచిర్యాల జిల్లా. చెప్పండి సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి పర్వాలేదు, మంచిగానే అనిపిస్తుంది. హలో, తర్వాత ఇబ్బంది అవుతుంటారా? చెప్పండి. లేదు ఇబ్బంది అవుతుంది అనట్లేదు సార్. నాకు ఇందులో కూర్చోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ఏం మాట్లాడినా కూడా అర్థం అవుతలేదు సార్. ఎందుకంటే నాకు చాలా ఆరోగ్యం గురించి ఇష్యూస్ ఉన్నాయి. కానీ నేను ఇందులో కూర్చుంటానంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. అసలు నాకేమో దొరికింది, నేనేదో సాధించిన అనే సంతోషం కలుగుతాను సార్ నాకు. దొరికింది, మీ శ్వాస శక్తి దొరికింది ఇక్కడ. దొరికింది, సంతోషం కలుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నా. నా పనులు నేను చేసుకోగలుగుతాను. అది వరకు కొంచెం చేత కాకపోయేవి. నాకు షుగర్ బీపీ చేత కాకపోయి. ఇప్పుడు ఏం లేదు, ఉందనద్దు. లేదు లేదు, అయిపోయింది, పోతుంది ఇక. అయిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. ధైర్యం వచ్చింది నాకు, అదే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే నేను అంతకుముందు కొంచెం ఆరోగ్యం పరంగా ధైర్యం లేకపోయేది. ఎందుకంటే లేకపోయేది సార్. బీపీ షుగర్ కూడా అంతకుముందు ఉండేది, ఇప్పుడు ఉండదు. ఇక ధైర్యం ఎట్లా వచ్చిందో బీపీ షుగర్ ఉండదు అనమాట, వెళ్ళిపోతుంది. చాలా చాలా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటే చాలు, రుణపడి ఉంటాను. నాకు నిజంగా మంచిర్యాల జిల్లా సార్. నాకు ఆరోగ్యపరంగా మంచిగా లేను. నాకు ఈ 3 రోజులు 4 రోజులు వచ్చింది బండి. సరే 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 సరే, మన వచ్చింది కథ. కానీ నాకు ఇప్పుడైతే ధైర్యం వచ్చింది, మంచిగా అనిపించింది, మంచిగా అనిపిస్తుంది కూడా. నేను పొద్దున లేవడానికి చాలా అంటే చాలా ప్రయత్నం చేస్తాను, కూర్చోవాలి ధ్యానంలో కూర్చోవాలని. ఎందుకంటే అది వరకే అసలు నేను పొద్దున లేవకపోయేదాన్ని అట్లా. కానీ నేను ఏం చెప్పాలనో ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు లేస్తున్నా. పట్టుబట్టి లేస్తున్నాయి. ఇక ఆరోగ్యం గురించే కదా సార్. ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే కదా సార్. అంతే, ఆరోగ్యం గురించి లేవాలి, చేయాలని ఒక తపన నాలో మొదలైంది. ఓకే, ఇంకా నాకు ఈ సెల్ గురించి తెలుస్తలేదు. ఇప్పుడు అందరి ఫోటోలు పడుతున్నాయి, ఇక్కడ పట్టట్లేదు నా ఫోటో. ఫోటో పడతలేదా? పడతలేదు. అందరు మాట్లాడుతుంటే నాకు కనిపిస్తున్నది కదా సార్. ఇప్పుడు ఒకటి పంపిస్తా, కుడి పక్కన నన్ను నొక్కండి. నాకు పంపియండి, మొబైల్ గురించి సరిగా తెలియదు. ఇప్పుడు బాబు చేసి మాట్లాడడానికి అవకాశం కూడా బాబు చేసిండు. సరే సరే, ఓకే మా. ఇప్పుడు మీ మోహం మాకు అవసరం లేదు, కానీ మీ ఆరోగ్యం మాకు క్లియర్ కావాలి, అది మాకు కావాల్సింది. ఓకే, రైట్. చౌదరి మాస్టర్, ఇక్కడ ఏం మాస్టర్స్ అంటే అందరూ శ్వాస మీద ధ్యాస పెడతారు, ముక్కులందరూ పెడతారు, చేస్తారు. ఇక బోరు కొడుతుంది, ఇక వాళ్ళకు ధ్యానం మీద విరక్తి వస్తుంది, ఇక బంద్ చేస్తారు. ఎందుకంటే సమస్యలు అక్కడనే ఉంటాయి, అనారోగ్య సమస్యలు నానే ఉంటాయి, క్లియర్ కావు. ఇవాళ ధ్యానం బంద్ చేస్తారు. ఈ ధ్యానం పడగడు, ఏం ధ్యానం, ఇంత శ్వాస ధ్యాస పెట్టినా ఎక్కడ రోగాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ జబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటారు. లోపలికి పోతాయి కదా సమస్య క్లియర్ అయ్యేది. ఇప్పుడు చూడతాను ఎంత ఆనందంగా ఉన్నదో, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతున్నాం, అక్కడ శ్వాస గమనిస్తున్నాం, అక్కడ శక్తి పెడుతుంది, సమస్య క్లియర్ అవుతుంది. ఇది కదా మాస్టర్ ధ్యానం అంటే. సో ఇది చాలా మంది తెలియక ఇరుకపోతున్నారు మాస్టర్స్. మరి ఇప్పటికైనా ఇంకెవరైనా ఉంటే మనల్ని బయటికి తీసుకురండి, వాళ్ళు జాయిన్ చేయించండి. ఓకే మాస్టర్స్.
సో ఈ లోపల మీ వల్ల వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళు మారించగలుగుతారు. ఓకే మాస్టర్, ఒక క్రెడిట్ మీకు పోతుంది. రైట్, చౌదరి గారు. సార్ నమస్తే సార్, హ్యాపీ మార్నింగ్ సార్. నమస్తే మేడం, హ్యాపీ మార్నింగ్. చెప్పండి. చాలా బాగుంది సార్. అసలు ఈరోజు అసలు గంటలాగే లేదు సార్, 5 minutes లాగా ఉంది నాకైతే. మొదటి రోజులు చేసినప్పుడు అన్ని నొప్పులే సార్, నొప్పులు, వామిటింగ్ సెన్సేషన్. అసలు చేయగలుగుతానా అనుకున్నాను. రోజు రోజుకి డిన్నర్తో వామిటింగ్ సెన్సేషన్ ఆగిపోయింది సార్. మోకాలు నొప్పి రోజు రోజుకి తగ్గుముఖం పడుతుంది. చాలా బాగుంది సార్. అసలు ఎంత వైబ్రేషన్స్ వస్తున్నాయంటే అసలు చేస్తుంటే మీరు ఏ పార్ట్ దగ్గర చేపిస్తుంటే అక్కడే ఉండాలనిపిస్తుంది సార్. వేరే చోటకి బలవంతం తీసుకురావాల్సి వస్తుంది. అంత బాగుంది. అనాహత చక్రంలో చేసినప్పుడు చాలా బ్లిస్ ఫీలింగ్ వచ్చేసింది సార్. చాలా ఆనందంగా ఉంది. ఊరికే నవ్వు వస్తుంది సార్. కూడా ఆనందం అట్లనే ఉంది అసలు. రావాలి, ఎంత వస్తుంది ఆనందం. చాలా బాగుంది సార్. అసలు ఇట్లా శ్వాస మీద ధ్యాస చేసేటప్పుడు అసలు ఇట్లా శరీర భాగాల గుండా శ్వాసను నడిపించడం అనేది అసలు నాకు అసలు థాట్ కూడా లేదు సార్. అసలు ఎప్పుడు చేసేటప్పుడు ఎరుక కోల్పోయేది. అసలు నిద్రపోయానా ధ్యానం చేశానా కూడా అర్థమయ్యేది కాదు అంతకుముందు ధ్యానం చేసేటప్పుడు. ఇప్పుడు అసలు క్షణం కూడా ఎరుక కోల్పోవట్లేదు సార్. అసలు తల పక్కకే పడిపోవట్లేదు. ఒక్కోసారి అనిపించేది అనమాట, ఇంకా ఈ శ్వాసని ఎంతసేపు గమనిస్తాము, అసలు వాట్ నెక్స్ట్. ముక్కు దగ్గర గమనిస్తున్నాము, తర్వాత కొంచెం దూరం లోపల తెలుస్తుంది, ఆ తర్వాత తెలియదు. ఎన్ని గంటలు కూర్చున్నా ఇంక తర్వాత ఇంకేం చేయాలి, ఎలా ముందుకు పోవాలి అనిపించేది సార్. అంతకుముందు ధ్యానం చేసేటప్పుడు కూర్చోడానికి కూర్చుంటా 2 గంటలు 3 గంటలు, కొంచెంసేపు ఆలోచనలు వస్తాయి, కొంచెంసేపు ఏవో కనిపిస్తాయి. ఆ తర్వాత ఈ శ్వాసతో ఎట్లా లోపలికి ఎట్లా ముందుకి ఏమి, అందరు మాస్టర్స్ కనబడ్డారు అదేదో అంటారు, ఏమీ లేదే అసలు. ఎన్నాళ్ళున్నా ఈ శ్వాస బయటకు లోపలికి వెళ్ళేటప్పుడు చల్లగా, బయటకు వెళ్ళేటప్పుడు వెచ్చగా, ఇంతే ఇక్కడే ఆగిపోయాం సార్. అసలు ఇంత ఉంది, ఇంత లోపలికి వెళ్ళి ఇన్ని చక్రాల్లో మన శ్వాసను ఎక్కడ కావాలంటే అక్కడ నడపచ్చు, మన ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు అనేది నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. మీకు అసలు తెలియనే తెలియదు. అసలు ఎంత అదృష్టము ఈ క్లాస్లో చేరటము. అంటే ఇప్పుడు దారి దొరికింది, ఎలా ముందుకు పోవాలనేది తెలిసింది. ఇప్పుడు మధ్యాహ్నం పూట ఇట్లా ఇంట్లో కూర్చున్నప్పుడు చేస్తుంటే ఏమి వైబ్రేషన్స్ వస్తున్నాయి సార్. అసలు లోపలికి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాము. అక్కడ గమనిస్తూ ఉంటే ఎన్ని గంటలైనా తెలియట్లేదు అసలు. అంతకు ముందులాగా ఎరుక కోల్పోకుండా ఎరుకలో ఉంటున్నాను. ఒక్కొక్కసారి ఇంకా మాస్టర్స్ వాళ్ళు గైడెడ్ మెడిటేషన్ అది చేసేటప్పుడు కూడా ఒక్కోసారి అసలు ఎరుకే ఉండదు సార్. అసలు మొదట్లో కొంచెం సేపు వినిపిస్తుంది, ఇక చివర్లో అందరు చప్పట్లకు వచ్చేటప్పుడు మెలకు వస్తుంది. నిద్రపోయానా, ధ్యానం చేశానా, అసలు అర్థమే అయ్యేది కాదు సార్. అలాంటిది ఈ శ్వాసని ఇట్లా గమనించడం మొదలుపెట్టిన తర్వాత అస్సలు ఎరుక కోల్పోవట్లేదు సార్. ఇదైతే నాకు చాలా అసలు చాలా బాగుంది అనిపించింది. ఈ క్లాస్లో చేరటమే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే దారి వెతుక్కుంటున్నాను, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా అని చెప్పి తపన పడతా ఉన్నాను. నాకు దారి దొరికినట్టు అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఓకే. ఇప్పుడు అని కనిపిస్తుంది ఏంటి గారు. రైట్. జేకే వీళ్ళు ఎవరమ్మా? జేకే పేరు పెట్టారు, ఒకటే ఫోన్ స్టాండ్ చూపిస్తున్నారు. ఏముందమ్మా ఫోన్ స్టాండ్ లో? ఏం సార్ ఫోన్ స్టాండ్ ఒకటే చూపిస్తున్నారు, ఏమున్నాడా? ఫోన్ స్టాండ్ ధ్యానం చేస్తున్నారా? చెప్పండి సీత గారు. నమస్తే సార్, థ్యాంక్ యూ. ఈసారి నమస్తే. అసలు ఎరుకును కోల్పోవట్లేదు సార్, నిద్ర రావట్లే ఈసారి. చాలా అలర్ట్గా ఉంటున్నా. ఆ ఫీల్ నాకే తెలుస్తుంది. ఇది మళ్ళీ ఎప్పుడు పెడతారా, ఎప్పుడు జాయిన్ అవుదామా అని నేను ఎదురు చూస్తున్నా. అట్లాంటి టైంలో మా నాన్నతో వాళ్ళందరికీ మీరు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినట్టే. పోయినసారి ఎంతసేపు నిద్రపాటమే అసలు ప్రతిరోజు కెమెరా కట్టేశారేమో అనుకుంటా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నా మీద నాకు కాన్ఫిడెంట్ బాగా వచ్చింది మేడం, వచ్చింది సార్. ఎందుకంటే పడుకోవట్లేదని నాకే స్పష్టంగా అర్థం అవుతుంది. వెరీ గుడ్. నేను తల వాలిపోవట్లేదు అని, ఎప్పుడన్నా వాళ్తున్నా కూడా సడన్ గా అలర్ట్ అవుతున్నాను అన్నమాట. అట్లా చాలా బాగా అలర్ట్గా ఉంది. లోపల కూడా సార్ మా శ్వాస బాగా తెలుస్తుంది.
అదే కావాలి మేడం. ప్రతి శ్వాస ప్రతి జాయింట్ ఏంటి ఏ చెయ్య ఇట్లా పెట్టుకుని ఉన్నా కూడా ఆ వేళ్లతో సహా ఈ రైట్ హ్యాండ్ ఎలా ఉంది లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉంది అని వేళ్లతో కూడా అంత స్పష్టంగా గమనించగలుగుతుంది. అంత ఎరుకు వచ్చింది అనమాట. ఇటువరకు అంత లేదు. చాలా ఓకే. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ అమ్మా. ఇద్దరు ఒకటి ఎరుకుతో వచ్చారు. రైట్. పూజిత మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే. నేను 2 డేస్ నుంచి చేస్తున్నానండి. మొదటి రోజు నాకు మార్నింగ్ లేచే హ్యాబిట్ లేదు. ఆహ్, ధ్యానంలో కూర్చున్నాను. నాకు మీ వాయిస్ వినిపిస్తూ ఉంది. ఇంక అలానే కూర్చొని ఉండిపోయాను. కొంచెం మత్తులాగా వచ్చేసింది. ఈరోజు నాకు మత్తనేది లేదనమాట. నేను 5:15 కల్లా జాయిన్ అయినాను. ఇంకా మీరు చెప్పినట్లుగానే నేను శ్వాస మీద ధ్యాస పెడుతూ ఎక్కడ ఫోకస్ చేయమంటే అక్కడ ఫోకస్ చేస్తున్నప్పుడు నాకు ఆ పార్ట్‌లో కొంచెం వెయిట్ పడినట్టుగా అనిపిస్తూ వచ్చిందనమాట. ఇప్పుడు నేను అరికాళ్ళల్లో ఫోకస్ చేస్తే అరికాళ్ళలో కొంచెం వెయిట్ వచ్చినట్టు, మోకాళ్ళ మీద, భుజాల మీద అలా. ఇంకా చేతుల్లో అయితే నాకు చాలా టింగ్లింగ్ ఫీలింగ్ వచ్చేసింది. అంటే చేతుల మధ్యలో బాగా ఎనర్జీ వచ్చినట్టుగా. నాకు మొదటి నుంచి కూడా అరచేతుల మధ్యలో ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటది ఎప్పుడు ఫోకస్ చేసినా. మెడిటేషన్ చేస్తున్న మొదటి నుంచి కూడా ఉంది. ఇప్పుడైతే ఆహ్, అన్ని పార్ట్స్ దగ్గర కొంచెం వెయిట్ అది పడుతున్నట్టుగా తెలుస్తుందనమాట. ఇంగా ఇంకా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఏమి రాలేదు. ఇంకా ముందు ముందు చూడాలి. ఓకే. ఎక్కడ నుండి మీరు? నేను హైదరాబాద్‌లో నుంచే అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ధ్యానం? నేను కొన్ని 4, 5 మంత్స్ నుంచి చేస్తున్నాను. 4, 5 మంత్స్ చేస్తున్నారు. ఓకే. సో అప్పటికి ఇప్పటికి తేడా గమనించారా? డిఫరెన్స్. ఆ! గమనించాను. ఓకే. రైట్. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ అమ్మా. సో ఎంచక్క ఈరోజు మళ్ళీ చేయండి. ఇక్కడ ఈరోజు హాలిడే కాబట్టి హాయిగా శ్వాసను పట్టుకోండి, అలవాటు చేసుకోండి. దీన్ని మించింది లేదు మాస్టర్స్. ఓకేనా? మీరు ఎంత శ్వాస మీద ధ్యాస పెడతారో మీరు అంత శక్తివంతులు అవుతారు. మీరు ఎంత శక్తివంతులు అవుతారో మీరు అంత మహానుభావులు అయిపోతారు. ఓకే. ఈ యొక్క సృష్టి రహస్యం చాలా ఈజీ మాస్టర్స్. ఇది చాలా మంది మహానుభావులు అయిందంటే ఇంతే, సింపుల్. సో మనం కూడా గత జన్మలో యోగులుగా జన్మ తీసుకున్నాము. సంవత్సరం ధ్యానం చేసిన వాళ్ళమే. అందుకే అంత ఈజీగా ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాము శ్వాసకు. తొందర మనం బయటకు వచ్చేస్తున్నాము. మరి మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి ఇంకా సమయం రాలేదు. ఓకే మాస్టర్స్. సో కావున మీ సమయం వచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోండి. మరొకసారి ఇది ఈరోజు చేసింది అన్ని చేయండి. సో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అది చేయండి. సో ఇంకా అలాగే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారికి వాళ్ళకి జాయిన్ చేయించండి. మీ ద్వారా వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు మంచిగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని పంపించండి మాస్టర్స్ ఈ లింకులని. సో వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ధ్యానం చేస్తారు, మీతో కలిసికట్టుగా ఆత్మ ప్రయాణం జరుగుతుంది అందరికీ. ఓకే. మనందరం ఆత్మ బంధువులం తెలుసా? మీరెవరు నేనెవరు అనుకుంటాం, కానీ మనందరం బంధువులమే. శరీరాలు తీసుకున్నాము, వేరుగా ఉన్నాయి అంతే. స్త్రీగా పురుషుగా జన్మ తీసుకున్నాము, కానీ మనందరము ఆత్మ బంధువులం మాస్టర్స్. రక్త బంధం కాకపోవచ్చు, శరీరాలతో కావచ్చు, కానీ ఆత్మ బంధువులు మనందరం గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్. అన్ని ఆత్మ బంధువులు కలుపుకుందాం, ముందుకు వెళ్ళిపోద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. లవ్ యూ మాస్టర్స్. సీ యు టుమారో మార్నింగ్. సభకు నమస్కారం.